ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిచయ తరపున శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వాదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వాక్యం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు. ఇక్కడ నీతిమంతులు అనగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి అంటే నమ్మకం. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యంలో భక్తుడి ద్వారా ఇలాగూ పరిశుద్ధాత్మ దేవుడు మనకి గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అనగా నమ్మకం. ఈ ఉదయకాలం వల్ల ఈ వాక్యం వింటున్న నీవు నీ నమ్మకముతో నీవు నడవడం నీతి అనగా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మోవేయుదురు అనగానే, ఖర్జూర వృక్షము అనేది ఆకాశం తట్టు చూస్తూ ఎదుగుతుంది. అట్లాగా నీ యొక్క కష్టాల్లో, నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో ఆకాశమందున్న దేవుని తట్టు నువ్వు చూస్తూ నీ ఎదుగుదల కొరకు నీవు కన్నీళ్ళు విడిచినట్లయితే, ఏదైనా ఒక అద్భుతం చేయగలిగిన దేవుడు, మారాన్ని మధురంగా మార్చగలిగిన వారు, చీకటిని వెలుగుగా మార్చబడిన వారు. నా దీని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి. చీకటికి వెలుగుగా మార్చబడిన జీవిత అనుభవము నీకు కావాలి అన్నట్లయితే నీవు వెలుగుని ఆశ్రయించాలి. చీకటిలోనే నీవు ఉంటే నీవు వెలిగించబడవు. ఆకాశమందున దేవుని వైపు నువ్వు చూస్తూ ఆకాశం తట్టున్న దేవుడు నీకు సహాయకుడిగా నిలుస్తాడని విశ్వాస జీవితంలో నీవు నడిపించబడాలి. కీర్తన గ్రంథము 94వ అధ్యాయం 17వ వాక్యాలు చూస్తానండి. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రంగా మౌనమందు నివసించి ఉండును. నా కాలజారిని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది అనేసి అంటూ, నా అంతరంగమందు విచారంలో హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణంనకు నెమ్మది కలిగి చేయుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం వల్ల ఎటువంటి సవాళ్ళతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నావు? కుటుంబంలో కన్నీళ్ళ, రోగాల, కష్టాల, శ్రమల, బాధల, అప్పుల, చికాకుల, వేదనకరమైన అనుభవాల, వ్యక్తపరచుకోలేని శోధనలతో నీవు పోరాడుతున్నావా? అయితే దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రాణమునకు ఒక ఆదరణ కావాలనుకుంటున్నావా? నీ ప్రాణమునకు ఒక నెమ్మది కావాలనుకుంటున్నావా? అయితే ఆకాశం తట్టు నీవు చూచినప్పుడు నీకు కావాల్సిన నెమ్మదిని, నీకు కావాల్సిన ఆదరణని అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడండి. అంతేకాదండి, 2వ దినవృత్తాంత గ్రంథం 14వ అధ్యాయము 11వ వాక్యం చూస్తే, ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరినూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అనేసి ఇక్కడ చెప్తున్నాడండి. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన విజయం పొందనీయుకుమా అని ప్రార్థించగాడు. ఇక్కడ ఆస తన కష్టకాలంలో, యుద్ధకాలంలో అతడు ఆకాశం తట్టున్న దేవుని వైపు చూస్తున్నాడండి. ఖర్జూర వృక్షము ఆకాశం వైపు చూస్తూ ఎలా అయితే ఎదుగుతున్నదో, అట్లాగా ఇతను కూడా దేవుని వైపు చూస్తూ తన యుద్ధ అనుభవంలో సహాయం కోరుతున్నాడు. ఈ రోజున కంటికి కానరాని యుద్ధ అనుభవంలో నువ్వు నడిపించబడుతూ ఉండొచ్చు. ఆకాశమందున దేవుని సహాయం నువ్వు కోరినప్పుడు దేవుడు నీ కొరకు ఒక అద్భుత కార్యం చేస్తాడని వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా లెక్కలేని అపాయకరమైన శ్రమ దినముల నుంచి నిన్ను కాపాడిన దేవుడు ఆయన కృపగలిగిన రెక్కల చోటున నిన్ను, నీ కుటుంబాన్ని భద్రపరిచి క్షేమం అనుగ్రహించునుగాక. ఆమేన్. విశ్వాస జీవితంలో నీవు దేవుని వైపు చూచినప్పుడు దేవుడు నీ ఆపదల్లో నీకు సహాయకుడిగా ఉంటాడు. అంతేకాదండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వాక్యాలు చూస్తానండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించును. నిశ్చయంగా దేవుడు నీ ఆపదలోంచి నీకు విడుదల కలిగించునుగాక. ఆమేన్. అంతేకాదండి, కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 13వ వాక్యాలు చూస్తే, యెహోవా ఆకాశం నుంచి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలం నుండి భూలోక నివాస స్థలం అందరి వైపు ఆయన చూచుచున్నాడు అనేసి చెప్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అంటే, అప్పుడు దీని బిడ్డల 18వ వాక్యంలో, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడటకు యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. నిశ్చయంగా ఆకాశముందున దేవుని తట్టు నీ యొక్క చేతులు చాపినప్పుడు, ఆనాడు ఆసాకి తోడయుండి సహాయం చేసిన దేవుడు ఈ ఉదయకాలం ఈ వాక్యం ఉంటున్న మీ అందరికీ తోడయుండి దేవుడు ఘనమైన బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ఆ రీతిగా కృపగలిగిన దేవుడు కృపగలిగిన కార్యాలు మీ జీవితంలో జరిగించాలని దైవ సేవకులుగా కోరుచున్నాం. అంతేకాదండి,
నీకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు అంటే ఆకాశముందున్న దేవుని వైపు నువ్వు చూచినప్పుడు, నీవు భూమి మీద ఉన్న జనుల వైపు చూచినప్పుడు, నేలమంటి పరిస్థితుల వైపు చూచినప్పుడు నీవు ఏం చేయలేవు. కానీ ఖర్జూర వృక్షము ఎలా అయితే ఆకాశం తట్టు చూస్తూ ఎలా అయితే ఎదుగుతున్నదో అట్లాగా నీ ఆత్మీయ జీవితము నీతిశూరుడైన యేసయ్య ముఖ కాంతి వైపు చూస్తూ నీవు ఎదుగుతున్నట్లయితే దేవుడు ఉత్తమమైన బలమైన శక్తియుతమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా దేవుడు నూతన కార్యాలు మీ జీవితంలో జరిగించే రీతిగా దైవ సేవకులుగా మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపుడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల దేవుని చేత నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరచు, అభిషేకించు, ఆశీర్వదించు. నా ప్రభా, ఖర్జూరపు యొక్క వృక్షము ఆకాశం తట్టు చూస్తూ అది నిదానంగా ఎలా అయితే ఎదుగుతున్నదో అట్లాగే నా ప్రభా, గడ్డి వలె ఎదుగుచున్న భక్తిహీను యొక్క అభివృద్ధిని చూచి నీ బిడ్డలు కృంగిపోక, అయా విశ్వాస జీవితంలో చతికిలు పడిపోకుండా విశ్వాసానికి కర్తయ్య విశ్వాస జీవితాన్ని కొనసాగించి నీ వైపు చూస్తూ నీ బిడ్డలు అడుగులు ముందుకు వేయినట్లుగా సహాయం చేయమని, ఆకాశమందున్న నీవు నీ బిడ్డలకి సహాయకుడిగా నిలిచి నీ బిడ్డల సకల అవసరతలు అక్కర్లు తీర్చి సకల సమృద్ధి నలుదిశల నుంచి నీ బిడ్డలకు అనుగ్రహించమని, సకల ఆశీర్వాదములతో నీ బిడ్డలైన వారిని నింపమని. బలహీనతలతో పోరాడుతున్నారేమో, సమస్యలతో పోరాడుతున్నారేమో, చీకటి శక్తులతో పోరాడుతున్నారేమో, నా ప్రభు ఉదయకాలం వేళ నలుదిశల గొప్ప విజయం అనుగ్రహించి ముందుకు నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని ఆయన సన్నిధి సహవాసం కృపయు ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి మీరు తలపెట్టిన ప్రతి ఒక్క కార్యములలో ఆకాశమందున నా దేవుడు ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.